సహస్ర, ఇక్కడేం చేస్తున్నావే? బావా లక్ష్మి ఇద్దరు కనిపించట్లేదమ్మా. వాళ్ళెక్కడున్నారని చూస్తున్నాను. తనకి నువ్వు ఎంత గట్టిగా చెప్పినా అర్థం కావడం లేదు. అదే అమ్మ నాకు కోపం. అసలు వాళ్ళెక్కడికి వెళ్లారు? నేనంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా కూడా నా మాటలు పట్టించుకోవట్లేదని నాకు ఒళ్ళంతా మండిపోతుంది. సరిగ్గా ఇక్కడే కారు కూడా కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి బయటికెళ్లారేమో. వెళ్ళుంటారమ్మా. వాళ్ళు నా కంట పడితే. రే పండు, ఏంటమ్మా? లక్ష్మి ఎదురా ఎక్కడుంది? లక్ష్మమ్మ హాస్పిటల్కి వెళ్ళిందమ్మా. హాస్పిటల్కా? ఎవరు తీసుకెళ్లారు దాన్ని? ఇప్పుడు చెప్పాలా వద్దా? నిన్నేరా అడుగుతోంది. లక్ష్మిని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? విహారీ బాబు గారు లక్ష్మమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళారమ్మా. పదవే, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడంట కదా. నువ్వంతగా చెప్పినా వాళ్ళకు అర్థం కావడం లేదు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాళ్ళ పని అక్కడే చెప్దాం. పద. డాక్టర్ గారు ఉన్నారండి? ఉన్నారు సార్, రండి. పద. ఇంకేమనిపిస్తుంది? ఓకే అమ్మా, కొన్ని టెస్టులు రాస్తున్నాను, వెంటనే ఈ టెస్టులు చేయించండి. నర్స్ రండి మేడం. రమ్మా. వాళ్ళిద్దరూ ఏ హాస్పిటల్కి వెళ్లారో తెలియకుండా ఎక్కడని వెతుకుతామమ్మా? సర్లే, వాళ్ళిద్దరూ ఇంకొకసారి దొరుకుతారు కదా, అప్పుడు చెప్దాం వాళ్ళ పని. ఈలోపు ఐవీఎఫ్ డాక్టర్ని కలుద్దాం. పద. ఇప్పుడు ఆమె దగ్గరికి ఎందుకమ్మా? 6 నెలల తర్వాత నీకు బిడ్డ కావాలి కదే, దాని గురించి అడిగాం కదా. ఒకసారి కలిసి మాట్లాడితే మంచిది. ఎలాగో బయటకు వచ్చాం కదా, వెళ్దాం పద. సరే. డాక్టర్, మీరు చెప్పిన టెస్టులన్నీ చేయించాను. ఓకే విహారీ గారు, మీరు బయట వెయిట్ చేయండి. కంగారు పడుతున్నావు కనకం? కంగారా? ఏం లేదు విహారీ గారు. హెల్త్ విషయంలో ఇలా వాంతులు అవడం కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. డాక్టర్, డాక్టర్, మీకోసం పేషెంట్ వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. సరే పద. మళ్ళీ వీడు కాల్ చేస్తున్నాడు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? విహారీ, ఎందుకు ఫోన్ చేశావు? అంతా అయిపోయిందని, ఏ సమస్య లేదని నీ పెళ్ళంతో హాస్పిటల్కొచ్చావా? రాయ్,
నువ్వు ఇంక ఈ ఆటని కట్టి పెడితే నీకే మంచిది. విహారీ, నేను ఆడే ఆట ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే నువ్వు రిలాక్స్ అయిపోతే ఎలా? నాకిది నచ్చలేదు విహారీ. అందుకే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేశాను. నీకు కావలసిన వాళ్ళకి, నీకు ప్రాణానికి ప్రాణమైన వాళ్ళకి మంచి ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. రై రై నేను విహారీ, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు నీకు ప్రతి క్షణం ఇంపార్టెంటే. హలో హలో వాడు మళ్ళీ ఏమంటున్నాడు విహారీ గారు? లక్ష్మి, వీడు మళ్ళీ ఏదో ప్రమాదం తలపెట్టాడు. విహారీ గారు, వాడు మళ్ళీ యమునమ్మని టార్గెట్ చేశాడా? కానీ అమ్మ ఇంట్లో సేఫ్గానే ఉంది కదా. విహారీ గారు, ఎందుకైనా మంచిది మనం వెంటనే ఇంటికి వెళ్దాం. మరి నువ్వు డాక్టర్ని కలవాలి కదా. డాక్టర్ గారు, లక్ష్మి రిపోర్ట్స్ వచ్చాయి. హో, ఈ కనక మహాలక్ష్మి ప్రెగ్నెంట్. అందుకే ఆ వాంతులు నీరసం. వెళ్ళి ఆమెని ఆమె హస్బెండ్ని పిలువు. ఓకే మేడం. నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను. మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి విహారీ గారు. సరే, నువ్వు జాగ్రత్త కనుక. డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే. లక్ష్మి, డాక్టర్ గారు రమ్మంటున్నారు, రండి. వీడి వల్లే విహారీ గారికి సమస్యలు. వీడిని ఎలా అయినా పట్టుకోవాలి. అప్పుడే యమనమ్మ సేఫ్గా ఉంటారు. విహారీ గారికి ఇంకా ఏ టెన్షను ఉండదు.